శ్రీమాత్రే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. భాద్రపద శుద్ధ చవితి మొదలుగని గణపతి నవరాత్రులు మనం అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క గణపతి 16 గణపతుల రకాలు ఉన్నాయండి. అందులోనూ మనం చేసేటువంటి అర్చన గజముఖ గణపతి, వినాయకుడు మొహం గజముతో ఉన్నటువంటి మొహం కలిగినటువంటి గణపతి మొహాన్ని మనం అర్చన చేస్తాం. అలాగే ఈ యొక్క గణపతి విఘ్నాలకి అధిపతి, అందుకనే విఘ్నేశ్వరుడు అయ్యారు. ఏ విధంగా అంటే ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడే ఆయనకి విఘ్నాధిపత్యం వసంగబడింది. అందుకనే మనం ఆ భాద్రపద శుద్ధ చవితి నాడే ఆయనకి అర్చన చేసుకుంటూ ఉంటాం. అయితే ఒకనాటి వేళ భూలోకంలో పరమేశ్వరుడు గజాసురుడు అనేటువంటి రాక్షసుడికి వరం ఇవ్వడం వల్ల ఆయన కుక్షిలో ఉండిపోయాడు. అయితే గజాసురుడి గర్భంలో శివుడు బందీ అయిపోయాడు అని తెలుసుకున్నటువంటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగా, బ్రహ్మగారు విష్ణుమూర్తి కూడా గంగిరెద్దుల మేళం ధరించి నందినే గంగిరెద్దుగా అలంకరించి ఆ గజాసురుడు పురములోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా బాగా మెప్పింపగా, గజాసురుడు మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పారు. అప్పుడు వచ్చినటువంటి వాళ్ళు మహావిష్ణువు బ్రహ్మను మేము మీ యొక్క కుక్షిలో ఉన్నటువంటి పరమేశ్వరుల్ని ఇప్పించవలసిందిగా వాళ్ళు ప్రార్థింపగా, కుక్షిలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యంగా చెయ్యాలి అని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుని ఇక మీరు పరిగ్రహించవచ్చు అని చెప్పేసి అనగానే, నందిని ఉసుగొల్పంగానే ఆ నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చి అందులో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి చక్కగా బయటికి తీశారు. అదే సమయంలో ఆ పార్వతీదేవికి పరమేశ్వరుడు వస్తున్నాడు అని వార్త తెలుసుకొని అభ్యంగ స్నానం చేసి పతికి ఎదురుగా వెళ్దాం అని చెప్పేసి అభ్యంగ స్నానం చేసి ఆ యొక్క నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల ఆ బొమ్మకు ప్రాణం పోసి గుమ్మం దగ్గర కాపలా ఉంచింది. పరమేశ్వరుడు గజాసురుడి గర్భం నుంచి వచ్చి దేవతలందరి దగ్గర కూడా వీడ్కోలు తీసుకొని కైలాసానికి వచ్చేసరికల్లా ఈ ద్వారం దగ్గర బాలుడు అడ్డగించాడు. ఎవరవయ్యా నువ్వు, లోపలికి వెళ్ళడానికి అనుమతి లేరు, అమ్మగారు స్నానం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పంగానే, నేను ఈ కైలాసానికి అధిపతిని, నా పేరు పరమేశ్వరుడు, నన్ను అడ్డగిస్తావా అని చెప్పేసి ఆ యొక్క బాలుడికి పరమేశ్వరుడికి యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో ఆ యొక్క బాలుడి శిరస్సు ఖండించేసి పరమేశ్వరుడు లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళి పార్వతీదేవితో సంభాషణ జరుపుతూ ఉండగా ఆ యొక్క సంభాషణ మధ్యలో ద్వారం దగ్గర ఉన్న బాలుడు ఎవరు అని చెప్పేసి ఒక ప్రస్తావన రాగానే ఆ యొక్క పార్వతీదేవి ఈ విధంగా నలుగు పిండితో బొమ్మను చేసి దానికి ప్రాణం పోసాను నాథ అని చెప్పంగానే, అయ్యయ్యో ఎంత పని జరిగింది, ఆయన శిరస్సును ఖండించి నేను లోపలికి వచ్చానని చెప్పేసి బయటికి వెళ్ళి చూడంగానే ఆ యొక్క కొడుకును చూసి ఆ పార్వతీదేవి ఏడుస్తూ ఉన్నది.